ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు మనము కృప పొందుకోవటం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము. కృప పొందుకోవటం అంటే ఏంటి అనేది ఎప్పుడైనా మీకు క్వశ్చన్గా మీ హృదయంలో పుట్టిందా? లేకపోతే అసలు కృపను పొందుకోవటం అంటే ఏంటి? కృప అంటే ఆయన మన మీద జాలిపడి మనకు మేలు చేయటము, లేకపోతే ఆరోగ్యాన్ని ఇవ్వటము, లేకపోతే సమస్యల నుండి విడిపించటము, లేకపోతే కుటుంబాన్ని కాపాడటము, ఇంకా ఇదే కృప. లేకపోతే నేను కష్టంలో ఉంటే, నేను శ్రమలో ఉంటే, నేను బాధలో ఉంటే, నేను అనారోగ్యంలో ఉంటే ఆయన నా మీద జాలిపడి నాకు మేలు చేయటమే కృప అని నీవు ఇప్పటి వరకు అనుకొని ఉండవచ్చు. అయితే కృపగల దేవుడు, కృపా కనికరం గల దేవుడు ఈ భూప్రపంచం మీద ప్రతి ఒక్కరి పట్ల కూడా కృప చూపిస్తున్నాడు. కృప చూపిస్తూనే ఉన్నాడు. ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ కృప పొందుకోవడం అనేది మనం ఎందుకు తెలుసుకోవాలని నేను అంటున్నాను అంటే, కృప పొందుకోవడం అంటే చాలా లోతైన అర్థం ఉన్నది. ఈరోజు మనము కృప పొందుకోవడం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము. ఇప్పటి వరకు కృప పొందుకోవడం అంటే, లేకపోతే ఆయన కృప నా మీదకు రావటం అంటే ఆయన నా మీద జాలి పడటము, నాకు సహాయం చేయటము అని నీవు అనుకున్నావేమో, కానీ దానికి లోతైన అర్థం ఉన్నది. కృప పొందుకోవడం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనము 30వ వచనంలో మనం చూసినట్లయితే, గాబ్రియేలు దూత తల్లి అయిన మరియతో ఏమంటుంది అంటే, ఇక్కడ స్పష్టంగా మనము గమనించినట్లయితే, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి అని దూత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియతో అంటున్నారు. మరియ కృప పొందుకోవడం అంటే ఏంటి? మరియ ఏ రీతిగా కృప పొందింది? ఇప్పుడు కన్య అయినటువంటి మరియ గర్భవతి అయి కుమారుని కనటము కృప పొందుకోవటమా? ఎలా కృప పొందుకోవటం? అది సంతోషకరమైన వర్తమానమా? ఏ రీతిగా అది శుభవర్తమానము? ఏ రీతిగా ఆమెకు శుభము కలిగినది? ఏ రీతిగా ఆమె కృప పొందుకున్నది? ఇక్కడ మనం ఆలోచన చేయవచ్చు. ఆమె కృప పొందినది అని దూత మరియతో సెలవిస్తుంది. ఎలా కృప పొందింది? అసలు మరియ జీవితంలోనికి దేవుని కృప ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ లోతుగా ధ్యానం చేయాలన్నమాట. కృప పొందుకోవటము అంటే దేవుని దయ మన మీదకి రావటము మాత్రమే కాదు, మరి ఒక అర్థం ఉన్నది. కృప పొందుకోవటము అంటే దేవుని చిత్తములో ఉండటము. కృప పొందుకోవడం అంటే దేవుడు మనకు అనుకూలంగా ఉండటము. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కృప పొందుకోవడం అంటే అర్థం ఏమిటి? దేవుని చిత్తములో ఉండటము. ఎవరైతే దేవుని చిత్తములో ఉన్నారో వారు కృప పొందుకున్నవారు, వారు కృప పొందిన వారు, వారు దేవుని యొద్ద నుండి కృపను సొంతం చేసుకున్నవారు, వారు దేవుని యొక్క కృపకు పాత్రులైన వారు, వారు దేవుని యొక్క చిత్తములో నిర్ణయించబడిన వారు, వారు దేవుని యొక్క ఏర్పాటులో నిర్ణయించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు. ఇప్పుడు స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే, కృప పొందుకోవడము అంటే దేవుని యొక్క చిత్తములో ఉండడము. కృప పొందుకోవడం అంటే ఇప్పటి వరకు దేవుడు మన మీద జాలి పడటము, దేవుడు మనకు మేలు చేయటము, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటము, దేవుడు మనకు సమస్యల నుండి విడిపించటము, దేవుడు మన కన్నీరు తుడవడం మాత్రమే అనుకున్నారేమో. కాదు, కృప పొందుకోవడము అంటే దేవుని యొక్క చిత్తంలో ఉండటము, దేవుడు మనకు ఫేవర్గా ఉండటము, లేకపోతే దేవుని యొక్క చిత్తంలో, గాడ్ విల్లో మనము నిలిచి ఉండటం అన్నమాట. దేవుని యొక్క ఆలోచనలలో మనం ఉండటము, దేవుని యొక్క దృష్టిలో మనం ఉండటమే దేవుని యొక్క కృపను మనం పొందుకోవడం అని ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి కన్యకైనటువంటి మరియ ఏ రీతిగా కృప పొందుకున్నది అంటే, దేవుని యొక్క చిత్తములో కన్యకైనటువంటి మరియ ఉన్నదని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏ రీతిగా ఉన్నది? ఆమె తన ప్రార్థన తను చేసుకుంటూ భయభక్తులు కలిగి తన జీవితాన్ని తను కొనసాగిస్తూ ఉండగా ఏ రీతిగా కృప పొందుకుంది అని అంటే, ఆమె అనుకున్నది, యేసేపుతో ప్రదానము చేయబడిన తర్వాత ఇప్పటి వరకు నేను భక్తిగా జీవించాను,
తర్వాత వివాహం అయిన తర్వాత కూడా నా భర్తతో కలిసి భక్తిగా జీవించాలి, నేను ప్రార్థనలు చేసుకుంటూ భక్తిగా నా జీవితాన్ని ముగించాలి అనుకున్నదేమో. కానీ దేవుడు అనాది సంకల్పంలోనే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ దృఢమైనటువంటి సంకల్పమే, అనాది ప్రణాళికే, ఆ యొక్క చిత్తమే ఏం చేస్తుందంటే ఆ కన్యకైనటువంటి మరియ జీవితంలోనికి దేవుని కృపను తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆ కన్యకైనటువంటి మరియ కృప పొందుకోవడం అంటే ఏంటి అనంటే, ఈ లోకంలో ఎవ్వరు పొందుకోనటువంటి కృప పొందుకున్నది, ఎవరు పొందుకోలేనటువంటి మహాకృప పొందుకున్నది, ధన్యురాలని కూడా మనం అనవచ్చు. ఎలాగో అంటే ఆమె ఒక లోక రక్షకుడిని తన గర్భంలో మోయడానికి దేవుడు నిర్ణయించాడు, తన పాత్రగా నిర్ణయించాడు, తన సంకల్పంలో నిర్ణయించాడు. మరి ఆ రీతిగా దేవుని యొక్క చిత్తంలో నిలిచి ఉండి దేవుని యొక్క పాత్రగా తనను పనిని నిర్వర్తించింది. అంటే మరియా దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది కాబట్టి దూత అంటుంది, నీవు దేవుని వలన కృప పొందితివి అని అంటుంది. నిజమే కదా, లోకరక్షకుడిని ఒక కన్యక తన గర్భాన మోసి బయటకు తీసుకొని వచ్చి ఈ లోకానికి ఒక రక్షకుడిని అందించే పాత్రగా ఉన్నది అంటే ఆమె ఎంత కృప పొందుకున్నది? మరియ కృప పొందుకున్నది, మరియ దేవుని చిత్తములో ఉన్నది అని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అంటుంది, నోవాహు కృప పొందిన వాడాయను అని అంటుంది. నోవాహు ఏ రీతిగా కృప పొందిన వాడాయాడు? ఆ రోజుల్లో ఆ దినాల్లో చూసినట్లయితే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, చాలా చెడ్డగా జీవిస్తూ, దేవునికి కోపాన్ని రేపే రీతిగా నోవహ కాలంలో జీవించారు, వారికి నచ్చినట్లుగా, వారికి మెచ్చినట్లుగా. అయితే ఆ తరం వారందరిలో కూడా నోవాహు కృప పొందిన వాడాయను అని బైబిల్ గ్రంథము తన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచింది, ఈ ప్రపంచానికి సాక్ష్యం ఇస్తుంది. మరి నోవాహు ఏ రీతిగా కృప పొందిన వాడాయాడు అంటే, నోవాహు కృప పొందిన వాడాయను అంటే నోవాహు దేవుని చిత్తంలో ఉన్నాడని అర్థము. ఇప్పుడు మరియ కృప పొందినది అంటే మరియ దేవుని చిత్తంలో ఉన్నది, దేవుని పాత్రగా వాడబడింది, దేవుని యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకొని వచ్చింది. ఆ రీతిగా మరియ కృప పొందుకున్నది. నోవాహుకు కృప పొందిన వాడాయాడు అంటే నోవాహు దేవుని చిత్తంలో ఉన్నాడు, జలప్రళయం రాబోతున్నది, సమస్తము కూడా జీవరాశులు, మనుషులు అంతా కూడా నశించిపోతారు. అయినప్పటికీ కూడా దేవుని కృప పొందుకొని నోవాహు రక్షణ అనే ఓడను దేవుడు తెలిపిన ప్రకారము, కొలతల ప్రకారము సిద్ధపరిచి నిర్మించి, మరి సమస్త యావత్తు దేవుడు సృజించిన వాటిని నశించిపోకుండా జతలుగా ఆ ఓడలోనికి ఎక్కించి సృష్టిని కాపాడటంలో తన పనిని నిర్వర్తించాడు. దేవుని యొక్క చిత్తములో దేవుని పనిని ఆయన చేశాడు. ఆ రీతిగా నోవాహు కృప పొందిన వాడాయాడు అంటే నోవాహు దేవుని చిత్తంలో ఉన్నాడు. మరియ కృప పొందినది అంటే మరియ దేవుని చిత్తంలో ఉన్నది అని అర్థము. నీవు కృప పొందుకున్నావు అని అంటే నీవు దేవుని చిత్తంలో ఉన్నావని అర్థము. లేకపోతే ఇంక మరెవరో కృప పొందుకున్నారు అంటే వారు దేవుని చిత్తంలో ఉన్నారని అర్థము. పలానా దేశము కృప పొందినది అంటే వారు దేవుని చిత్తంలో ఉన్నారని అర్థము. ఈ రీతిగా గమనించాలి, గ్రహించాలి అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుచున్నది. ఇంకను మనం చూసినట్లయితే అబ్రహాము కంట దేవుడు కృప చూపుట మానలేదంట, తన కృపని చూపకుండా మానలేకపోయాడంట దేవుడు. అంటే అబ్రహాము కృప పొందిన వాడయ్యాడా కాదా? అబ్రహాము కృప పొందుకున్నాడు. ఏ రీతిగా కృప పొందుకున్నాడు? కల్దీల దేశంలో ఎక్కడో విగ్రహాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి కుటుంబంలో నుండి పిలిచి ప్రత్యేకించి, నీకు కానానును వాగ్దాన దేశంగా ఇస్తాను, నీ సంతతికి వాగ్దాన దేశంగా ఇస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఫలింప చేస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, ఈ భూమి మీద సమస్త
జనులకి నీవు ఆశీర్వాదంగా ఉంటావని దేవుడు మాట్లాడి పిలిచాడు. ఆ రీతిగా కృప పొందుకున్నాడు అబ్రాము కృప పొందుకున్నాడు అంటే అబ్రాము దేవుని చిత్తములో ఉన్నాడు, అబ్రాము దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అబ్రహాముగా దేవుని యొక్క చిత్తంలో మారటము, దేవుని యొక్క ప్రణాళికలో ఉండటము దేవుడు అనాది సంకల్పంలోనే నిర్ణయించాడు. అబ్రహాముకు దేవుడు కృప చూపుట మానలేదు అని దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన జీవితంలో పిలిచిన నాట నుండి ఆయన మరణం వరకు, ఆయన తరతరాల వరకు కృప చూపుతూనే ఉన్నాడు. దేవుడు మాట ఇచ్చిన చొప్పున అబ్రహాముకి ఆయన కృప చూపుట మానలేదు, నేటి వరకు మానలేదు అని మనము గ్రహించవచ్చు. ఎందుకంటే అబ్రహాము సంతానమైన ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆయన వాగ్దానములో పాలిభాగస్తులయ్యారు, ఎవరైతే అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆయన వాగ్దానంలో నుండి వచ్చినటువంటి లోక రక్షకుడైన యేసుక్రీస్తుని విశ్వసించి సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ బాప్తిజం పొందుతున్నారో, కుమారులుగా కుమార్తెలుగా చేయబడుతున్నారో వారందరూ కూడా అబ్రహాము సంతానము. వారందరికీ దేవుడు కృప చూపటం మానటం లేదు అని మనము గమనించాలి, గ్రహించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము కృప చూపటం మానలేదు కాబట్టే దేవుడు ఈ భూప్రపంచం మీద ఎవరు కూడా నశించిపోకూడదు అని మరి ఆ రోజు జలప్రళయంలో నోవాహు వంశంలో నుండి వచ్చినటువంటి సమస్త జాతుల వారు, సమస్త వంశముల వారు ఈ రీతిగా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి విస్తరించబడి వారి సొంత కట్టుబాట్లు, సొంత ఆచారాలు, సొంత వాటిని వారి కొరకు తయారు చేసుకొని ఆ రీతిగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి మాట చొప్పున, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున ఏమాత్రము కూడా నేటి వరకు కృప చూపుట మానకుండా అనేక మందిని రేపి లేవనెత్తి సేవకులను తన యొక్క పాత్రలుగా వాడుకొని అనాది కాలం నుండి ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, మరి మిషనరీల ద్వారా, ఈరోజు నేటి కాలంలో సేవకుల ద్వారా దేవుడు తన కృప చూపటం మానటం లేదన్నమాట. ఆ కృప చూపటం మానటం లేదు కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను దేవుడు నేటి వరకు జరిగిస్తున్నాడు. అనేక మంది ఆయన నామమందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతున్నారు, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడుతున్నారు, నరకాగ్ని నుండి తప్పించబడుతున్నారు, రెండవ మరణము నుండి తప్పించబడుతున్నారు, నాశన కూపములో నుండి తప్పించబడుతున్నారు, సాతాను కోరలో నుండి తప్పించబడుతున్నారు, గర్జించు సింహం వలె భయపెడుతున్నటువంటి అపవాది నుండి తప్పించబడుతున్నారు, అనేకమైనటువంటి ఉపద్రవాల నుండి తప్పించబడుతున్నారు, భయంకరమైనటువంటి పాప బంధకాల నుండి తప్పించబడుతున్నారు, చీకటిలో నుండి తప్పించబడుతున్నారు, వ్యసనాల నుండి బయటకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఎందుకు రక్షించబడుతున్నారు, ఎందుకు ఆయన నామాన్ని ధరింపజేసుకుంటున్నారు అంటే ఆ రోజు దేవుడు అబ్రహాముకు చూపినటువంటి కృప నేటి వరకు మాననని అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానమే ఈరోజు ప్రపంచ యావత్తు కృప పొందుకొనుటకు ఆయన చిత్తంలోనికి రావడకు కారణమైనదని మనం గ్రహించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకను మనం గమనించినట్లయితే చాలా రీతిలుగా ఆయన ఎంతో మందికి కృపనిచ్చాడు, కృప పొందిన వారిగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు కూడా ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు వారిని కృపచేత విమోచించుకొని వచ్చాడంట. దేవుడు కృపచేత తోడుకొని వచ్చాడంట. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన కృపచేత మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కృపచేత మనల్ని రక్షిస్తున్నాడు, ఆయన కృపచేత మనల్ని దర్శిస్తున్నాడు, ఆయన కృపచేత నిత్యము మనల్ని కాపాడుతున్నాడు. కృపా కనికరము గల దేవుడు. ఈరోజు నీవు నేను మనందరం ఏ స్థితిలో ఉన్నా కూడా నశించిపోవటం లేదు, శత్రువుకు దొరకటం లేదు, శత్రువు చేతిలోనికి వెళ్ళిపోవటం లేదు. మనము మరణం నుండి తప్పించబడుతున్నాము, రోగాల నుండి స్వస్థపరచబడుతున్నాము, మన కుటుంబాలు క్షేమంగా ఉంటున్నాయి అంటే మనం కృపచేత విమోచించబడుతున్నాము, కృపచేత నడిపించబడుతున్నాము, కృపచేత బలపరచబడుతున్నాము. ప్రతిరోజు ఆయన కృపను పొందుకుంటున్నాము. మనము కృపను పొందిన వారము అంటే అనాది సంకల్పంలోనే ఆయన చిత్తంలో ఉన్నవారము, ఆయన ఏర్పాటులో ఉన్నవారము, ఆయన
కోసము మనల్ని నిర్ణయించబడిన వారము, మనము ఆయన పాత్రలము అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు. ఈరోజు వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నదని నేను నమ్ముచున్నాను. కృప పొందుకోవడం అంటే దేవుని చిత్తములో ఉండటము, కృప పొందుకోవడం అంటే దేవుని ప్రణాళికలో ఉండటము, కృప పొందుకోవడం అంటే దేవుని యొక్క ఉద్దేశాలలో ఉండటము, కృప పొందుకోవడం అంటే దేవుని యొక్క ఆలోచనలో ఉండటము, కృప పొందుకోవడము అంటే దేవుని యొక్క పాత్రగా నువ్వు వాడబడాలని నిర్ణయించబడటం అన్నమాట. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, బాటల పరిచర్యనే కావచ్చు, వాక్య పరిచర్యనే కావచ్చు, మరి సంఘంలో పరిచర్య చేయడం అని కావచ్చు, సువార్థికుల పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రార్థించడం కావచ్చు, విజ్ఞాపన చేయడం కావచ్చు, పరిశుద్ధుల పాదాల దగ్గర పరిచర్య చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన కోసము నిర్ణయించబడ్డావు, నువ్వు కృప పొందుకున్నావు. ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుగా మనం మాట్లాడుకున్న రీతిగా ఇశ్రాయేలు కృపచేత విమోచించబడ్డారంట. కృపచేత బానిసత్వంలో నుండి మరి దేవుడు తోడుకొని వచ్చాడంట. ఎంత కృప చూపాడు దేవుడు, కృపగల దేవుడు అంటే వారి పట్ల దేవుడు వారి మూలుగులు విని, వారి నిట్టూర్పులు విని, ఆ ఫరో ఎదుట సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసి ఆయన పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చాడు. దేవుడు ఆయన పోషించాడు. పగల మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఆయన పూరేళ్ల చేత పోషించాడు, వారిని తృప్తిపరిచాడు, సముద్రంలో మార్గము కలగజేశాడు. ఆయన వారితో నివసించాడు, వారి మధ్య నివసించాడు. ఇశ్రాయేలుల దేవుడే దేవుడని ప్రపంచ యావత్తు తెలుసుకునేంత కృపనిచ్చాడు. ఇశ్రాయేలులు దేవుని చిత్తంలో ఉన్నారు, దేవుని ప్రణాళికలో ఉన్నారు, వారు దేవుని ఏర్పాటులో ఉన్నారు. ఎందుకు అంటే వారు కృప పొందుకున్నారు అంటే ఆదాముని దేవుడు నిర్మించినప్పుడు, ఆదామును దేవుని తోటలో పెట్టినప్పుడు, ఆదాము అవ్వ తప్పిపోయిన తర్వాత దేవుడు ప్రవచన పూర్వకంగా ఆది కాండంలో ఒక వాగ్దానం చేశాడు. గర్జించు సింహమైన అపవాది యొక్క తలను చిత్తకొట్టవలసిన వాడు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చి రక్షకుడిగా రావాలి అంటే అది అబ్రహాము చేసిన వాగ్దానంలో నుండే రావాలి, అబ్రహాము వంశంలో నుండే రావాలి. అందుకోసమే ఆ ఇశ్రాయేలీల శేషము ముగిసిపోకూడదని నాటి నుండి దేవుడు తన సంకల్పం కొరకు, తన ప్రణాళిక కొరకు అపవాది యొక్క తలను చితగొట్టేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి గొల్గతా కొండ మీద కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని దారపోసి, ఆయన రక్తాన్ని దారపోసి, ఆయన శిలువ యాగం ద్వారా చితగొట్టేంత వరకు కూడా వారిని కాపాడుతూనే ఉన్నాడు. వారిని అనేకులకు మాదిరిగా నిలిపాడు. వారు దేవుని సొత్తై ఉన్నారు, వారు దేవుని ప్రజలై ఉన్నారు. వారి మనోనేత్రాలు మూసి ఈ లోకంలో ఉన్న సమస్త అన్యజనులకు రక్షణ కలగజేశాడని పత్రికలలో రాయబడి ఉన్నది. వారి చీకటి, వారి అంధకారము మనకు వెలుగైనదని దేవుని యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుచున్నది. కాబట్టి వారి దేవుని చిత్తంలో ఉన్నారా, దేవుని ప్రణాళికలో ఉన్నారా లేదా ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు మాట్లాడుచున్నాడు. కృప పొందుకోవడము అంటే దేవుని చిత్తంలో ఉండటము. మరి ఆ దేవుని చిత్తంలో ఉన్నది ఈ లోక రక్షకుని అందించాలని. అబ్రహాము దేవుని చిత్తంలో ఉన్నాడు, అబ్రహాము వంశములో నుండి ఈ లోక రక్షకుడు రావాలని. ఇశ్రాయేలులు దేవుని చిత్తంలో ఉన్నారు, వారి వంశంలో నుండి ఈ లోక రక్షకుడు రావాలి అని, వారి ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ రావాలి అని దేవుడు నిర్ణయించాడు. అందుకే వారికి కావలసినంత కృపనిచ్చాడు, వారిని దేవుని చిత్తంలో నిలిపించుకున్నాడు, ఆయన ఆలోచనలో భద్రపరిచాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకను మనం గమనించినట్లయితే ఆయన వేవేల మందికి కృప చూపేవాడని, దోషములను అపరాధములను పరిహరించేవాడని మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ కృపగల దేవుడిని మనము స్తుతించబద్దులమై ఉన్నాము, ఆరాధించే వారమై ఉన్నాము, పూజించగల వారమై ఉన్నాము. మరి ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో హన్నా కృప పొందినది అయింది అంట. దేవుని దృష్టికి నేను కృప పొందిన దానును అని యాజకుడైనటువంటి ఏలీతో సెలవిస్తుంది. నువ్వు చేసిన మనవిని దేవుడు నీకు దయచేయునుగాక అని సేవకుడు ఆశీర్వదిస్తే మందిరంలో ఈ అన్న అంటుంది, నేను దేవుని దృష్టికి కృప పొందిన దానను అని తన గురించి తాను పలుకుతున్నది, ప్రవచించుకుంటున్నది అని కూడా మనం గమనించుకోవచ్చు. ఏ రీతిగానో చెప్పొచ్చా, హన్నా దేవుని దృష్టికి కృప పొందినది అంట. ఏ రీతిగా కృప పొందింది అంటే
హన్న దేవుని చిత్తములో ఉన్నది. హన్న గర్భంలో నుండి ప్రవక్త అయినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు ప్రవక్త రావాలి అని అనాది సంకల్పంలోనే దేవుడు నిర్ణయించాడు. కాబట్టి హన్న కృప పొందినదయింది. హన్న కృప పొందుకోకపోతే హన్న గర్భంలో నుండి సమూయేలు ప్రవక్త రాలేడు. కాబట్టి హన్న దేవుని యొక్క కృప పొందుకుంది, దేవుని చిత్తంలో ఉన్నది. కాబట్టే ఆమె గర్భంలో నుండి చరిత్ర చెప్పుకునేటువంటి దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఎవరైనా దేవుని కృప పొందుకున్నారు అంటే వారు దేవుని చిత్తంలో ఉన్నారు అని అర్థము, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారని అర్థము. చాలా లోతుగా ఆలోచన చేయాలి మనము. దేవుని యొక్క వాక్యము చాలా లోతైనది, ఆయన మాటలు చాలా లోతైనవి. ఆయనకు మొరపెడితే ఆయన ఆలోచన చెప్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఆయన జ్ఞానము ఏమాత్రము కూడా అడిగితే కాదనకుండా ఇచ్చే దేవుడు. నీకు జ్ఞాన వివేకములు కలగజేయ ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానం కలగజేసే దేవుడు ఏమంటున్నాడు అంటే, అన్న కృప పొందుకున్నది అంటే అన్న నా చిత్తములో ఉన్నది అని అర్థము. మరియ కృప పొందుకున్నది అంటే మరియ నా చిత్తములో ఉన్నది అని అర్థము. నోవాహు కృప పొందినవాడు అని అంటే నోవాహు నా చిత్తములో ఉన్నాడని అర్థము. అబ్రహాముకి కృప చూపట మానలేదు అంటే అబ్రహాము కృప పొందినవాడయ్యాడు అంటే అబ్రహాము నా చిత్తంలో ఉన్నాడని అర్థము. ఇశ్రాయేలీలు కృప ద్వారా బయటకు వచ్చారు, కృప ద్వారా దేవుడు తోడుకొని వచ్చారు, కృప ద్వారా విమోచించబడ్డారు, కృప ద్వారా వారి శేషము మిగిలి ఉన్నది. కృప ద్వారా ఈరోజు వారి వంశంలో నుండి రక్షకుని లోకానికి అందించారు. వారి కృప ద్వారానే అనేకులకు మాదిరిగా సాక్షులుగా ఉన్నారు అంటే వారు దేవుని చిత్తంలో ఉన్నారు, దేవుని పరిశుద్ధ జనాంగం అయి ఉన్నారు, దేవుని యొక్క సొత్తై అన్నారని అర్థము. నీవు కృప పొందుకున్నావు, నేను కృప పొందుకున్నాను, భక్తులు కృప పొందుకున్నారు, ఇంకా ఆయనను సేవించేవారు కృప పొందుకున్నారు అంటే వారు దేవుని చిత్తములో ఉన్నారని అర్థము అని దేవుని యొక్క వాక్యము గ్రహించమని నీతో నాతో అందరితో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నది అనమాట. కాబట్టి ఈరోజు వాక్యము నీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. కృప పొందుకోవడం అంటే దేవుని చిత్తములో ఉండటము అని అర్థము. మనం ఇంకా చాలా రకాలుగా చాలా మందిని గమనించవచ్చు. మరి దేవుడు ఒక మాట మాట్లాడతాడు, ఏమని అంటే, సౌలుకి కృప దూరమైనట్టు నా కృప నీకు దూరం కాదని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు సౌలుకి కృప దూరం అయిపోయింది అంటే సౌలు దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయాడని అర్థము. దావీదుకు కృప చూపుట మానను, నా కృపని దూరము చేయను అంటే ఆయన యొక్క సంతతి, ఆయన యొక్క కుటుంబము నిరంతరము కూడా ఆయన యొక్క చిత్తములో ఆయన ప్రణాళికలో ఉంటారని అర్థము. జాగ్రత్తగా గమనించండి. సౌలుకి కృప దూరం అయిపోయిందంట, దావీదుకు కృప ఎన్నటికీ దూరం కాదంట. దావీదు సింహాసనము స్థిరపరచబడిద్దంట నిత్యము కూడా. దావీదు యొక్క రాజ్యము తరతరాలు ఉంటుందంట. అంటే దావీదు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాడు, దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు. దావీదు వంశములో నుండే ఈ లోక రక్షకుడు వస్తాడు అని, ఆ యొక్క రాజ్యము నిత్యము ఉంటుందని, తరతరాలు ఉంటుంది అని, అది నశించిపోని రాజ్యము అని, అది పరిశుద్ధ రాజ్యము అని, నిరంతరము స్తోత్రగానాలు చేసే రాజ్యము అని, అది పరలోక సంబంధమైన రాజ్యము అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ రాజ్యము స్థాపించబడాలి అంటే, ఆ రాజ్యం ఈ భూమి మీదకి రావాలి అంటే, దేవుని రాజ్యం ఈ భూమి మీద కట్టబడాలి అంటే దావీదు దేవుని ప్రణాళికలో నిలిచి ఉండాలి, దావీదు దేవుని యొక్క చిత్తంలో ఉండాలి అని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకొని, దేవుడు తన ఆలోచన అంతటిలో కూడా దావీదు పట్ల ఒక ఉద్దేశం కలిగి, దావీదు పట్ల ఒక ప్రణాళిక కలిగి, నేను కృప చూపుట మానను అని దావీదుతో మాట్లాడుచున్నాడు. దావీదుకు కృప చూపుట మానను అంటే దావీదు యొక్క వంశము తరతరాలు కూడా దేవుని యొక్క చిత్తములో ఉన్నదే అని అర్థము. గమనించారా? ఈరోజు వాక్యము మీతో దేవుడు మాట్లాడుతున్నది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందా? స్పష్టంగా గ్రహించాలి. దేవుని యొక్క కృప పొందుకోవటం అంటే దేవుని యొక్క చిత్తములో ఉండటము అని అర్థము, దేవుని యొక్క ఉద్దేశంలో ఉండటము అని అర్థము. హిజ్కియా కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఏ రీతిగా కృప పొందుకున్నాడు? ఆయనకి మరి
రోగం వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృపచేత 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఇక్కడ మీరు హిజ్కియాను బట్టి ఏమర్థమైంది అంటే, ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము, మనం స్వస్థపరచబడుతున్నాము, మన సహాయాన్ని పొందుకున్నాము అంటే మనం దేవుని చిత్తంలో ఉన్నామని అర్థము. దేవుని సహాయం మనకు అందినదే అని అర్థము. దేవుని సహాయం నీకు అందుతుంది అంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని అర్థము. దేవుని యొద్ద నుండి నీకు సహాయం అందుతుంది అంటే నీవు దేవుని యొక్క కృపను పొందుకుంటున్నావని అర్థము. దేవుని యొక్క కృప నిన్ను స్వస్థపరుస్తుంది అంటే దేవుని చిత్తంలో నీవు ఉన్నావని అర్థము. దేవుని యొక్క కృప నిన్ను క్షేమంగా నడిపిస్తుంది అంటే, నీ అవసరాలు తీరుస్తుంది అంటే, నీకు ఆలోచన చెప్తుంది అంటే దేవుని యొక్క కృప నీకు తోడైనది అని అర్థము. కృపా మహదైశ్వర్యం గల దేవుడు కృపచేత నిన్ను నడిపిస్తున్నాడని అర్థము. ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడని అర్థము. ఆయన చిత్తంలో నిన్ను నడిపిస్తున్నాడని అర్థము. కాబట్టి నీవు ఆయన చిత్తంలో ఉన్నావని అర్థము. ఈరోజు వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే ఆయన కృప పొందుకోవాలి అంటే, ఆయన చిత్తంలోనికి రావాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఎవరైనా సరే యేసయ్యా నా దేవుడు, నా రక్షకుడు, నేను విశ్వసిస్తున్నాను, నన్ను పాపము నుండి విడిపించే దేవుడు, శాపము నుండి విడిపించే దేవుడు, నా బంధకాలను తెంచివేసే దేవుడు, నా బలహీనతలను కొట్టివేసే దేవుడు, నన్ను శత్రువు నుండి తప్పించే దేవుడు, నాకు గొప్ప రక్షణ కలగజేసే దేవుడు, నీవు నమ్మినట్లయితే ఆయన యొక్క చిత్తంలో నీవు వస్తావు. ఆయన కృప నీకు ఇస్తాడు. ఆయన కృపచేత నేను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న వారు ఎవరైనా సరే, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, నాకు నీకు కృప కావాలయ్యా, నేను నీ చిత్తంలో ఉండాలయ్యా అని నీవు అడిగినట్లయితే ఆయన కృప నీ జీవితంలోనికి వస్తుంది, నీ కుటుంబంలోనికి వస్తుంది, నీ భవిష్యత్తులోనికి వస్తుంది. నీవు ఆయన చిత్తంలో ఉంటావు. ఆయన యొక్క పాత్రగా దేవుడు నిర్ణయించుకొని, నీవు ఎందుకోసం నిర్ణయించబడ్డావో అందుకోసము దేవుడు నిన్ను వాడతాడు. నీవు మహిమకరంగా చేయబడతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, గ్రహించాలి. దేవుని యొక్క కృప పొందుకోవడం అంటే దేవుని యొక్క చిత్తంలో ఉండటము. మనం మామూలుగా యేసయ్య నా దేవుడని ప్రార్థన చేసుకుంటూ, లేకపోతే ఏదో అలా ఫార్మాలిటీగా గడపడం కాదు, కానీ మన జీవితాల్లోనికి ఆయన కృప రావాలి అంటే మనం హృదయం అంతటిని ఆయన సన్నిధిలో కృమణించినట్లయితే ఆయన కృప మన జీవితాల్లోనికి వస్తుంది. ఇశ్రాయేలీల జీవితంలో ఆయన కృప వచ్చింది, అబ్రహాము జీవితంలోనికి ఆయన కృప వచ్చింది, ఇస్సాకు జీవితంలోనికి ఆయన కృప వచ్చింది, మోయాబు రాలైన రూతు జీవితంలోనికి ఆయన కృప వచ్చింది, వేశ్య అయిన రాహాబు జీవితంలోనికి ఆయన కృప వచ్చింది. ఇంకా బానిసత్వంలో నలిగిపోతున్నటువంటి మరి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారి జీవితాలలో ఆయన కృప వచ్చింది. వారు ఆయన యొక్క చిత్తంలో ఉన్నారు, వారి ప్రణాళికలో ఉన్నారు. ఆయన పాత్రలుగా మహిమకరమైన స్థితిలో దేవుడు నిర్ణయించాడు. దావీదు జీవితంలోనికి ఆయన కృప వచ్చింది. గొర్రెలు కాసుకుంటున్న దావీదును సింహాసనం ఎక్కించిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కృప నీ జీవితంలోనికి రావాలి అంటే, నా చిత్తంలో నీవు నిలిచి ఉండాలంటే నా ఎద్దుకు రమ్మని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా నామందు విశ్వాసం ఉంచమంటున్నాడు. ఆయన కృప వెంబడి కృపను చూపే దేవుడు అంట. ఆయనకి ప్రతి ఒక్కరి కృప చూపే దేవుడు అంట. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 16వ వచనం రాయబడి ఉన్నది. ఆయన కృప వెంబడి కృప చూపే దేవుడు, మనందరికి కృప చూపే దేవుడు, కృపగల దేవుడు. ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారందరికి కృప చూపుడులో ఆయన ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టి యావత్తులో ప్రతి ఒక్కరికి ఏ భేదము లేదు. గ్రీసు దేశస్థుడను లేదు, లేకపోతే యూదుడను లేదు, అన్యులను లేదు. ఆయన ప్రతి ఒక్కరికి కృప చూపే దేవుడు. కృప చూపుడులో మానక నిత్యము కృప చూపే దేవుడు. ఆయన కృప చూపుడులో సంతోషించే దేవుడు. ఆయన కృపగల దేవుడు, కృపా కనికరము గల దేవుడు, కృపా సంపత్తి గల దేవుడు. ఆయన దగ్గర చాలినంత కృప ఉన్నది. కృపా మహదైశ్వర్యం గల దేవుడు. కాబట్టి నీవు ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీకు ఆయన కృపనిస్తాడు. కృప ద్వారా నిన్ను రక్షిస్తాడు. కృప ద్వారా నిన్ను ఆ నరకంలో నుండి, ఆ చీకటిలో నుండి, ఆ కూపంలో నుండి, ఆ శ్రమలలో నుండి, ఆ బంధకాలలో నుండి, నీ యొక్క కన్నీటి జీవితంలో నుండి, నీ వేదన జీవితంలో నుండి బయటకు తీసుకొని వస్తాడని దేవుని యొక్క కృపని ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఆయన కృప పొందుకోవాలంటే ఆయన యొద్దకు రా. అప్పుడు నీవు ఆయన చిత్తంలోనికి వస్తావు. ఊరికినే దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చేస్తాడులే అని నీ అంతకు నీవు అనుకొని లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నావు అనుకో, ఎప్పటికి నువ్వు దేవుని కృపను పొందుకోలేవు, ఎప్పటికి దేవుని చిత్తంలోనికి రాలేవు. కాబట్టి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కృప పొందుకోవాలి అంటే, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో జరగాలి అంటే
నువ్వు ఆయన పిలిచినప్పుడు, ఆయన వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన సెలవిస్తున్నప్పుడు నువ్వు విధేయత చూపాలి, లోబడాలి అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి గమనించండి జాగ్రత్తగా, దేవుడు మాట్లాడుచున్నాడు ఈరోజు. కాబట్టి గమనించాలి జాగ్రత్తగా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కృప పొందుకోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన చిత్తంలోనికి రావాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ లోకము సమస్త యావత్తు కూడా ఆయన కుమారులు కుమార్తెలని దేవుడు మాట్లాడుచున్నాడు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు, నేను మీకు రక్షకుడనై ఉన్నాను, నేనే మీ దేవుడనై ఉన్నాను, నేను మీకు కృప చూపే దేవుడనై ఉన్నాను, అనాది సంకల్పంలో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నా సొత్తై ఉన్నారు, నా ప్రజలై ఉన్నారు, నేను మీ కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాను, మీరందరూ నా రక్తంలో కడగబడి నా నామందు విశ్వాసం ఉంచి విమోచించబడాలని, నా రాజ్యంలో ఉండాలి అని, ఆరాధించే వారిగా ఉండాలని నేను ఎంతగానో ఆశ కలిగి ఎదురు చూస్తున్నాను. నా కృపను మీకు ఇవ్వాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి అనేక మంది కృప పొందుకోవాలని, దేవుని యొక్క ఆశను మనందరం తీర్చేవారిగా ఉండాలని నేను కోరుకొనుచున్నాను. ఇంకా దేవుడు మాట్లాడుచున్నాడు. మన కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది కృపను పొందుకున్నారు. రక్తస్రావం కలిసి కృప పొందుకుంది. ఆ రక్తస్రావం నుంచి విడుదల పొందింది అంటే దేవుని యొక్క కృప పొందుకుంది. అంటే దేవుని చిత్తంలో ఉన్నది, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంటే ఆమె దేవుని చిత్తంలో ఉన్నది, ఆమె యొక్క సాక్ష్యము పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడి ఉన్నది, లిఖించబడి ఉన్నది. అంటే రక్తస్రావం గల స్త్రీ దేవుని చిత్తంలో ఉన్నది, దేవుని కృప పొందుకున్నది అని అర్థము. ఇంకా గుడ్డివారేంటి, కుంటివారేంటి, మూగవారేంటి, చెవిటివారేంటి, నత్తివారేంటి, నడు వంగిపోయిన వారేంటి, దయ్యాలు పట్టిన వారేంటి, సేనాదయం పట్టిన వాడేంటి, అనేక మంది కృప పొందుకున్నారు. దావీదు కుమారుడా అని కేకలు వేయంగానే కృప చూపి కరుణించి కనికరించిన దేవుడే ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ రోజు కొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేసే దినాలలో భూమి మీద సంచరించినప్పుడు ఆయన 3 సంవత్సరాల పరిచర్యలో అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని శిష్యులుగా చేశాడు, అనేక మందిని లేవనెత్తాడు, అనేక మంది జీవితాలకు వెలుగును తీసుకొని వచ్చాడు. అంటే వారందరూ కృప పొందుకున్నారు, వారందరూ దేవుని చిత్తంలో ఉన్నారు. సమరయ స్త్రీ జీవితంలోనికి దేవుని కృప వచ్చింది, సమరయ స్త్రీ జీవితంలోనికి దేవుని చిత్తము వచ్చింది. ఏ రీతిగా సమరయ స్త్రీ జీవితంలో దేవుని యొక్క కృప వచ్చిందో, ఏ రీతిగా గుడ్డివారు, మృగవారు, చెవిటివారు, నత్తివారు, నానా విధమైన రోగాల చేత పీడించబడిన వారు, అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడిన వారి జీవితాల్లోనికి దేవుని యొక్క కృప వచ్చిందో, దేవుని యొక్క చిత్తం జరిగిందో, అదే దేవుడు ఈరోజు ప్రకటిస్తున్నాడు. మీ జీవితాల్లోనికి కూడా దేవుని కృప రావాలనుకుంటుంది, దేవుని యొక్క చిత్తం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం లోబడాలి, మనం విధేయత చూపాలి. ఇప్పుడు వింటున్నటువంటి వాక్యానికి నువ్వు లోబడాలి, ఇప్పుడు వింటున్నటువంటి వాక్యానికి నువ్వు విధేయత చూపాలి. అప్పుడు దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు కృప పొందిన వాడవు, నువ్వు కృప పొందిన దానవు అవుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలులు కృప పొందుకోలేదా? చేపలు పట్టే జాలరులు వారు ఏ రీతిగా భూలోకాన్ని తలక్రిందులు చేసేవారుగా అయ్యారు? మనుషులు పట్టే జాలరులుగా చేయబడ్డారు. భూలోకాన్ని తలక్రిందులు చేసే అపోస్తలులుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అంటే పేతురు, ఆంద్రేయ, బర్తలోమయి, మత్తయి, 12 మంది శిష్యులు ఎంతమంది? యాకోబు, యోహాను, జబదయి కుమారులు, వారందరూ కూడా దేవుని కృపలోనికి వచ్చారు. పిలవగానే లోబడిపోయారు, విధేయత చూపారు, యేసును వెంబడించారు. అలాగే ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది. పిలవగానే లోబడాలి, విధేయత చూపాలి. నాడు మరియ విధేయత చూపినట్లుగా కన్యకైన మరియ గాబ్రియేలు దూత మాట్లాడినటువంటి మాటకు, శుభవర్తమానానికి లోబడి విధేయత చూపినట్లుగా, నోవాహు విధేయత చూపి రక్షణ అనే ఓడను సిద్ధపరచున్నట్లుగా, అబ్రహాము విధేయత చూపి దేవుని యొక్క పిలుపుకు లోబడి కల్దీలనే దేశంలో నుండి బయటకు వచ్చినట్లుగా, ఇశ్రాయేలీయులు విధేయత చూపి ఆ బానిసత్వంలో నుండి బయటకు వచ్చినట్లుగా, ఇంకా హన్నా విధేయత చూపి దేవుని యొక్క మందిరంలో విన్నపం చేసి తన గర్భంలో నుండి సమూయేలు ప్రవక్తను తీసుకొని వచ్చినట్లుగా, దావీదు విధేయత చూపి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినట్లుగా, ఇంకా అనేక రీతులుగా అనేక మంది మనకు తెలియనటువంటి ఎంతో మంది మిషనరీలు, భక్తులు విధేయత చూపారు. విలియం కేరీ విధేయత చూపి భారతదేశానికి వచ్చి ఆయన యొక్క అనేక భాషలలో పరిశుద్ధ గ్రంథాన్ని
అనేకం రాసి అందించి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, దేవుని యొక్క చిత్తంలో నిర్ణయించబడ్డాడు. ఇంకా ఎంతోమంది హెడ్సన్ టైలర్, ఇంకా చెప్పవలసి వస్తే ఇంకా అనేక మంది దేవుని యొక్క కృపను పొందుకున్నారు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నారు. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టిన వారు దేవుని యొక్క కృపను పొందుకొని ఈ ప్రపంచానికే ఒక మంచి విమానాన్ని అందించగలిగారు. ఇంకా ఎంతోమంది లైట్ కనిపెట్టిన వాళ్ళేంటి, ఇంకా అనేక రీతిలుగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుని యొక్క కృపను పొందుకున్నారు. ఇంకా అనేక మంది శాస్త్రవేత్తలు ఏంటి, అనేక మంది చాలామంది జ్ఞానులేంటి, అనేక మంది కూడా దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క చిత్తంలోనికి నిలిచి ఉండి ఈ ప్రపంచానికి అనేక రీతిలుగా ఉపయోగపడ్డారు, అనేక రీతిలుగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కృప పొందుకోవడం అంటే దేవుని యొక్క చిత్తంలో ఉండడం అని అర్థము. కృప పొందుకోవడం అంటే ఏదో రోగం నుండి విడుదల పొందటము లేకపోతే మేలు పొందుకోవడం మాత్రమే కాదు. నాటి నుండి నేటి వరకు, ఆనాడు అనాది సంకల్పంలో నోవాహు మొదలుకొని నేటి వరకు అనేక మంది కృప పొందుకున్నారు. పాత నిబంధన కాలంలో అనేక మంది కృప పొందుకున్నారు, కొత్త నిబంధన కాలంలో అనేక మంది కృప పొందుకున్నారు. ఈ ప్రపంచం యావత్తు అనేక మంది కృప పొందుకున్నారు, అనేక దేశాల వారు కృప పొందుకున్నారు. కాబట్టే ఈరోజు సువార్త ప్రకటించబడుతుంది, సువార్త వినిపించబడుతుంది, రక్షకుని గూర్చిన జ్ఞానము అనేక మంది పొందుకోగలుగుతున్నారు. కృప లేకుండా ఈ దేశాలు ఈ ప్రపంచాలు ఉనికి కలిగి జీవిస్తున్నాయా? ఆయన కృప ఉన్నది కాబట్టే మానవుడు ఉనికి కలిగి జీవిస్తున్నాడు. ఆయన కృప ఉన్నది కాబట్టే మానవుడు జ్ఞానం కలిగి బ్రతుకుతున్నాడు. ఆయన కృప ఉన్నది కాబట్టే ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో మానవుడు అలాగూ ముందుకు తన జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు. కృప లేనిదే ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన చిత్తంలో లేకుండా ఏది నిలిచి ఉండలేదు. కృప పొందుకోలేదు, నిలిచి ఉండలేదు అంటే అది దేవునికి వ్యతిరేకమైనది. ఈ లోకంలో రెండు జ్ఞానాలు ఉన్నాయి. దేవుడిచ్చే జ్ఞానం ఉంది, అపవాది జ్ఞానము ఉన్నది, యుక్తి ఉన్నది, కుయుక్తి ఉన్నది. యుక్తి నిన్ను శ్రేష్ఠ మార్గంలోకి నడిపిస్తుంది, శ్రేష్టమైన జ్ఞానాన్ని బోధిస్తుంది. కుయుక్తి నిన్ను నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి గమనించుకో, నువ్వు కృప పొందుకున్నావా, కృప పొందుకోలేదా? నువ్వు యుక్తి మార్గంలో నడుస్తున్నావా, కుయుక్తి మార్గంలో నడుస్తున్నావా? ఎలాగ నడుస్తున్నావు? ఈ లోకంలో ఎంతో మంది దేవుని యొక్క కృపను పొందుకున్నారు, దేవుని యొక్క చిత్తాన్ని చేశారు, దేవుని యొక్క సంకల్పమును నిలిచారు, దేవుని కొరకు యుద్ధాలు చేశారు, దేవుని కొరకు హతసాక్షులుగా మారారు, దేవుని కొరకు పోరాడారు. ఆనాడు అనాది కాలం నుండి ఎంతో మంది దేవుని గురించి ప్రకటించారు. మరి నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి గమనించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేక మంది కృప పొందుకున్నారు, దేవుని చిత్తంలో నిలిచారు, దేవుని యొక్క మార్గాలలో మరి నడిచారు, దేవునికి సాక్షులుగా బ్రతికారు, దేవుని నీ గురించి ప్రకటించి ఈ రోజు వరకు నేటి వరకు చెప్పుకునేటువంటి సాక్షులుగా నిలిచిపోయారు. మరి నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి గమనించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కృప పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది కృప పొందుకున్నట్లు మనం కృప పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. అనేక మంది స్వస్థపరచబడినట్లు నీవు కూడా స్వస్థపరచబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయానికి అయినటువంటి రోగము తొలగిపోవాలని, స్వస్థత పొందాలని, నీ రాతి గుండె మాంసపు గుండెగా మారిపోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు కృప పొందుకోవాలి, నువ్వు కృప పొందుకోవాలి, కృప వెంబడి కృప పొందుకోవాలి, దేవుని చిత్తంలోనికి రావాలి. అనేక మంది దేవుని చిత్తంలోనికి వచ్చినట్లుగా, అనేక మంది విధేయత చూపినట్లుగా, అనేక మంది దేవుని మహిమార్థమై వాడబడినట్లుగా నీవు కూడా కృప పొందుకోవాలి, నీవు కూడా దేవుని చిత్తంలోనికి రావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీవు అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్నావు, శత్రువుల నుండి పోరాటాలు ఎదుర్కొంటున్నావు, బంధువుల నుండి, స్నేహితుల నుండి, అయిన వారి నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, రక్త సంబంధికుల నుండి, నీ మనస్సాక్షి నుండి, నీ ఆలోచన ద్వారానే నువ్వు ప్రతిరోజు యుద్ధం చేస్తూ గెలవలేక గెలుపోటముల మధ్య పోరాడుతూ గెలుస్తూ ఓడుతూ నలిగిపోతున్నావేమో. అయితే నువ్వు కంప్లీటెడ్గా ఫెయిల్ అయిపోలేదు అంటే ఆయన కృప నీ జీవితంలో పనిచేస్తున్నదని అర్థము, ఆయన కృప నీ జీవితంలో నిలిచినదని అర్థము, ఆయన కృప నీకు తోడైనది అని అర్థము, నీవు ఆయన చిత్తంలో ఉన్నావని అర్థము. నేటి వరకు కొన్ని సంవత్సరాలుగా నీ ఆత్మీయ జీవితంలో యుద్ధం చేస్తూనే ఉన్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉన్నావు. నీ జీవితంలో అది జరగాలయ్యా, ఇది జరగాలయ్యా,
నా కుటుంబంలో సమస్యల నుంచి విడుదల పొందాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, అది కావాలయ్యా, నేను ఓడిపోతున్నానయ్యా, నా శరీరంతో నేను పోరాడలేక ఓడిపోతున్నానయ్యా, నా ఆలోచనలతో నేను గెలవలేకపోతున్నానయ్యా, నేను మనుషులతో పోరాడలేకపోతున్నానయ్యా, ఈ లోకంలో గెలవలేకపోతున్నాను అని నీకు నువ్వుగా అనేక మార్లు చెప్పుకున్న రోజులు, చెప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. నిద్రలేని రాత్రులు, కన్నీటి రాత్రులు, ప్రార్థనలో నలిగిపోయిన రాత్రులు, ఈ లోక సంబంధులతోనే మాత్రమే కాదు, అధికారులతోనూ, లోకనాథులతోనూ, అంధకార దురాత్మ సమూహాలతో నువ్వు పోరాడి పోరాడి విసిగిపోయి అలసిపోయిన సంవత్సరాలు ఎన్నో గతించిన రోజులలో. కానీ నువ్వు కంప్లీటెడ్గా ఫెయిల్ అయిపోలేదు, కంప్లీటెడ్గా బ్రేక్ అయిపోలేదు, కంప్లీటెడ్గా నువ్వు దేవుని విడిచిపెట్టలేదు అంటే, నీ మనస్సు ఇంకా దేవుని మీద ఆనుకొని ఉన్నది అంటే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కృప పొందిన వాడువు, నీ కుటుంబము కృప పొందినది, నీవు కృప పొందుకున్న వాడువు, నీవు నీ కుటుంబము దేవుని చిత్తంలో ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి గమనిస్తున్నారా ప్రతి ఒక్కరు? వాక్యము సెలవిస్తుంది, కృప పొందుకోవడం అంటే దేవుని చిత్తంలో ఉండటము. మరి ఈరోజు నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా, కృప పొందుకున్నావా లేదా అనేది నీకు నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకో, నీ మనసాక్షి నువ్వు క్వశ్చన్ చేసుకోమని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆనాడు అనాది కాలం నుండి నేటి వరకు ఎంతో మంది కృప పొందుకున్నారు. కృప పొందుకోవడం అంటే దేవుని చిత్తంలో ఉండటము. అది ఏమైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, శరీర సంబంధమైన సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, లేకపోతే ఈ లోకపరమైన సమస్యలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, బంధువుల సమస్యలు కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంక ఏ రీతిలుగా అనేక రీతిలుగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉండవచ్చు. నీ జీవితంలో నీకు కృప కావాలి అంటే ఆయన దగ్గరకు రా. ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన కృప నీ జీవితంలోనికి వస్తుంది. ఆయన చిత్తంలో నువ్వు సమస్త బంధకాల నుంచి విడిపించబడతావు. ఆయనకు శ్రేష్ఠ మార్గంలో నీవు నడిచి ఫలించి అభివృద్ధి పొందుతావని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపలోనికి నడిపించబడతారు అని, ఆయన కృప పొందుకుంటారు అని, ఆయన కృప గల దేవుడు అని, ఆయన కృపా సమృద్ధి గల దేవుడు అని, ఆ కృపా సమృద్ధి గల దేవుడిని నమ్మి విశ్వసించి రక్షించబడి, ఆ కృపా సమృద్ధి గల దేవుడిని నమ్మి విశ్వసించి రక్షించబడి ఆ కృపను పొందుకొని ఆయన చిత్తంలో నిలిచి ఉండి ఆయన చిత్తాన్ని చేస్తారు అని, ఆయన సంకల్పంలో నిలిచి ఉంటారని, ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా కృపను పొందుకొని దీవించబడి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఈ వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడి దర్శించునుగాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా అనేక మంది వెలిగించబడుదురుగాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా అనేక మంది హృదయాలు తెప్పరిల్లబడునుగాక. ఆమేన్. ఈ వాక్యము చీకటిలో నుండి అనేక మందిని వెలుగులోనికి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యము బంధకాలను తెంచివేసి ఆయన యొక్క సంతోషముతో నింపి అనేక మందిని ఆయన ఆనందంతో నింపి బలపరచునుగాక. ఆమేన్. అటు రీతిగా దేవుడు మనందరినీ కూడా మరణం వరకు తోడైండు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.